ధరణిపై దైవ కుటుంబాలు అనే ఈ ఆలోచనాత్మకమైన అంశంతో ఏర్పాటు చేయబడిన 6 దినాల సభలలో 2వ రోజు సభకు చేరి వచ్చిన వేదికపై ఉన్న నాతోటి జత పనివారు దైవజనులైన వారికిని, అలానే సభలో దేవుని మాటలను వినుటకు అనేక ప్రాంతాల నుంచి చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ, మరి ఈ సభలకు సారథ్యాన్ని వహిస్తున్న ఆత్మీయులు రాజ్ కుమార్ గారు, అలానే వారి సంఘమంతటిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ సభలో 2వ రోజున దేవుని కుటుంబాలను గురించినటువంటి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. గత రాత్రి దేవుడిచ్చిన ఈ గ్రంథంలో ఒక కుటుంబాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు మరికొంచెం లోతుగా వెళ్ళి చరిత్రలోనికి వెళ్ళి ఈరోజున్న కుటుంబాలను సరిచేసే, ఈరోజున్న ప్రతి కుటుంబం వారి కుటుంబాల గురించి ఆలోచించి జాగ్రత్త పడే కొన్ని సంగతులను మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. కారణం, ప్రస్తుత సమాజంలో కుటుంబ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. సరి అయిన సమయంలో సరి అయిన అంశాన్ని ఎంపిక చేశారు అని నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. కారణం, ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మనం చూస్తున్న, మనం వింటున్న కుటుంబాలను గురించినటువంటి కొన్ని వార్తలు మనసు చలిస్తుంది, గుండె బరువెక్కుతుంది. ఈ సమాజంపై చాలా అసహ్యత ఏర్పడుతుంది. ఇంతటి భయంకరమైనటువంటి మనుషులు సమాజం మధ్య మనం ఉన్నామా? ప్రియులారా, కుటుంబం చాలా ప్రాముఖ్యమైంది. సహజంగా దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు దేశానికి రైతు వెన్నెముక అంటారు. అంటే రైతు బాగుంటే దేశం క్షేమంగా ఉంటుంది, రైతు బాగుంటే దేశం బాగుంటుందని. అది ఎంత నిజమో, దేశం బాగుండాలంటే కుటుంబం కూడా బాగుండాలి. ఇవి చూడండి, బాగానే ఉంది, మళ్ళీ ఏదో చేస్తున్నారు సౌండ్. ఏం చేయకండి. ఇది నాకు రైట్ సైడ్లో ఉన్న మానిటర్ బాగోలేదు. ప్రియులారా, కుటుంబాలు దేశానికి బ్యాక్ బోన్ లాంటివి, వెన్నెముక లాంటివి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కుటుంబాలు అనేవి దేశ భవిష్యత్తును నిర్దేశించేవి. కుటుంబాలు దేశ భవిష్యత్తును నిర్దేశించేవి. ఒక దేశానికి మహాత్ములను అందించాలి అన్నా, ఒక దేశానికి మహాత్ములను చంపే హంతకులను అందించాలన్నా అది కుటుంబమే. దేశ స్వతంత్రం కొరకు ఎన్నో ఉద్యమాలు, సత్యాగ్రహాలు, పోరాటాలు, జైళ్లకు వెళ్ళిన మన జాతిపిత మహాత్మా గాంధీ, ఆయన వచ్చింది ఒక కుటుంబం నుంచి. అలానే అలాంటి ఒక మహనీయుణ్ణి
మహాత్ముణ్ణి చంపిన గాడ్సే అనేవాడు వచ్చింది కూడా ఒక కుటుంబం నుంచే వచ్చాడు. మరి ఒక కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి మహాత్ముడు ఎందుకు అయ్యాడు? మరో కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మహాత్ముని చంపిన హంతకుడుగా ఎందుకు మారాడు? ఎక్కడ జరిగింది పొరపాటు? ఎక్కడ జరిగింది లోపం? ఒక మాటలో చెప్పాలి అంటే ఇప్పటి వరకు సహోదరులు, పెద్దలు ఆశీర్వాదం గారు మాట్లాడిన మాటల్లో అది తల్లిదండ్రుల పెంపక లోపం. తల్లిదండ్రుల పెంపక లోపం అది పిల్లల మీద ప్రభావం చూపుతుందా? తల్లిదండ్రుల నిర్లక్ష్యం అది పిల్లల జీవితాలను, దేశాన్ని కూడా పాడు చేసే పరిణామంగా మారుతుందా అంటే ముమ్మాటికి నిజం. ఒకసారి ప్రారంభం నుంచి బైబిల్లో మనం చదువుతున్నప్పుడు కుటుంబంలో మొదటి కుటుంబం భూమి మీద అవ్వ, ఆదాములు. దేవుడు ఆదామును చేశాడు. కొద్ది రోజుల తర్వాత అదే ఆదాముకు గాఢ నిద్రను కలగచేసి అదే ఆదాములో నుండి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఇరువురిని ఏకం చేసి ఒక కుటుంబ వ్యవస్థగా దేవుడు ఏర్పాటు చేశాడు. వారి దాంపత్య ఫలం లేదా వారి దాంపత్య ఫలితం భూమి మీద పుట్టిన మొట్టమొదటి వ్యక్తి కయ్యీను. ఒకసారి కయ్యీను పుట్టినప్పుడు, కయ్యీను జన్మించినప్పుడు, కయ్యీను పుట్టినప్పుడు ఆ పుట్టినటువంటి కయ్యీనును చూసి ఆ కయ్యీనును ఎత్తుకుని ఆ తల్లి ఎంత ఆనందపడిందో, ఆనందపడుతూ ఆ బిడ్డను విషయంలో ఏం మాట్లాడుతుందో ఒక్కసారి ఆదికాండము 4వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు చూడగలిగితే. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనంలో, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను. దేవుని దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను అని మాట్లాడుతుంది. నిజంగా ఎంత మంచి మాట కదండి, ఎంత చక్కటి స్టేట్మెంట్ కదా. ఇక్కడ హవ్వ ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది, చాలా ఆనందానికి గురి చేసింది. ఎవరు మాట్లాడుతున్నారు ఈరోజు? ఇక్కడ కూర్చున్నటువంటి తల్లులుగా మీరు ప్రసవించినప్పుడు మీ ప్రసవము ద్వారా పుట్టిన కుమార్తెను కానీ కూతురును కానీ మీరు చూసి నిజంగా నేను దేవుని దయ వలన ఒక కుమార్తెను, దేవుని దయ వలన ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను అని పలికిన, చెప్పిన స్త్రీలుగా, తల్లులుగా మీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, మీకు తెలియాలి. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నిజంగా ఈ తల్లి ఆ బిడ్డ విషయంలో నేను ఆదాము దయ వలన, నా భర్త దయ వలన అని మాట్లాడటం లేదు, కానీ దేవుని దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి నిత్య సత్యం, మీరు మీ పిల్లలు అనుకుంటున్నా, మీ పిల్లలుగా మీరు చెప్పుకుంటున్న ఆ పిల్లలు దేవుడు మీకు దయచేసినటువంటి పిల్లలు. మీరు దేవుని దయ వలన మీరు సంపాదించుకున్న పిల్లలు. మర్చిపోకూడదు ఆ మాట. కారణం గర్భఫలం దేవుడిచ్చు బహుమానం అన్నాడు జ్ఞాని సొలొమోను. గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానం. ఇక్కడ కయ్యీను విషయంలో
అవ్వ ఆ మాట పలికింది ఒక తల్లిగా. పోనీ తండ్రులు ఎవరైనా ఆ పిల్లల విషయంలో నిజంగానే ఈ పిల్లలు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని పలికినటువంటి తండ్రులు ఉన్నారా అని బైబిల్ వెతుకుతున్నప్పుడు ఒక సందర్భంలో యాకోబు గారు దేవుడు తనకిచ్చిన పిల్లల గురించి మాట్లాడుతూ తన అన్న ఏశావుతో 34వ అధ్యాయం ఆది కాండాన్ని మీరు చూడగలిగితే ఒకసారి మరల ఇక్కడికి వద్దాం. ఆది కాండం 34వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఆది కాండం 33వ అధ్యాయం, క్షమించండి, ఆది కాండం 33వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నప్పుడు, తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. సందర్భం మీకు తెలుసు అనుకుంటాను, దీని గురించి ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి కనుక. ఒక మాట చెప్తాను. ఈ యాకోబు లాబాను అనగా పద్దనరాములో హారానుకు వచ్చి సుమారు 20 ఏళ్ళు గడిచిపోయింది. 20 ఏళ్ళ అనంతరము తన భార్యలు పిల్లలతో దేవుడు తనకిచ్చిన సమస్త ఆ సంపదతో తిరిగి తన స్వదేశానికి బయలుదేరాడు. తన స్వదేశానికి చేరుకుంటున్న సమయంలో తానే ఏశావు యొద్దకు మనుషులను పంపి కబురు పెట్టాడు. ఎప్పుడైతే ఏశావు యాకోబు వస్తున్నాడు అన్న సంగతి తెలిసిపోయిందో, ఏశావు అటువైపు నుంచి 400 మంది మనుషులతో బయలుదేరాడు. యాకోబుకు చాలా భయం వేసింది. కారణం ఏంటంటే ఒకానొక సమయంలో 20 ఏళ్ల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఏశావు యాకోబును చంపాలనుకున్నాడు. ఒక అన్న ఏశావు తన తోడబుట్టిన తమ్ముడైన యాకోబును చంపాలి అని అనుకున్నాడు. అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో తల్లి రెబెకా చాలా తెలివిగా యాకోబును అక్కడి నుంచి తప్పించేసింది. కానీ ఏశావు పగ మాత్రం యాకోబు మీద చల్లారలేదు. ఇక్కడ ఏశావు 400 మందితో వస్తున్న సమయంలో యాకోబు భయపడిపోయి తను చంపుతాడేమో తన అన్న అనుకుని తన అన్నలో ఉన్న పగను చల్లార్చాలి, తన మీద ఉన్న ద్వేషాన్ని పోగొట్టాలి, సమాధాన పడాలి అన్న ఆలోచనతో అన్న ఏశావును సమీపించే వరకు 7 మారులు అతను సాగిలపడ్డాడు. అదే సమయంలో ముందుగానే దూతలను పంపినప్పుడు కూడా చాలా చక్కటి మాటలు, చాలా గౌరవంతో కూడుకున్న మాటలు మాట్లాడతాడు. ఎలాంటి మాటలు మాట్లాడతాడు అక్కడ చదువుతున్నప్పుడు అండి, తన అన్న ఏశావును అన్నగా కాదు, నా ప్రభువుతో చెప్పండి అంటాడు దూతలతో. అంటే తన సేవకులను పిలిచి, మీరు నా అన్న ఏశావు దగ్గరకు వెళ్ళి, ఆయన నా అన్న కాదు, ఆయన నా ప్రభువు అని మీరు సంబోధించండి. ఆయన దగ్గరకు వెళ్ళి నా బాస్ అని సంబోధించండి. ఆయన దగ్గరకు వెళ్ళి అక్కడే యాకోబు మీద ఉన్నటువంటి కొద్దో గొప్ప ఆ పగ బహుశా చల్లారిపోయి ఉండొచ్చు కొంచెమైనా. ఈలోపు యాకోబు సమీపించే వరకు అతన్ని 7 మారులు ఏశావుకు సాష్టాంగ పడిపోతున్నాడు. దగ్గరకు వచ్చేటప్పటికి ఏశావే పరిగెత్తుకుని వెళ్ళి యాకోబును కౌగిలించుకుంటాడు. యాకోబును కౌగిలించుకున్న సమయంలో అన్నదమ్ములు ఇద్దరు ఒకరి మెడ మీద ఒకరు పడిపోయి ముద్దు పెట్టుకుంటూ కన్నీళ్లు కారుస్తున్న ఆ సిచ్యువేషన్ అంతా చదువుతున్నప్పుడు మనసు పులకరించిపోతుంటుందండి. 20 సంవత్సరాల శత్రుత్వం, 20 సంవత్సరాల పగ, ప్రతీకారాలు అక్కడ ఫుల్ స్టాప్, చల్లారిపోయాయి. ప్రేమ ఆరంభమైంది. ఆ సమయంలో ఏశావు యాకోబును అడుగుతాడు, తమ్ముడు, ఈ స్త్రీలు ఈ పిల్లలు ఎవరు? ఈ స్త్రీలు ఈ పిల్లలు ఎవరు అని ఏశావు యాకోబును అడుగుతున్న సమయంలో యాకోబు ఇచ్చే సమాధానం కోసం మనం ఇక్కడికి వచ్చాం. ఎన్నో వచనం? అది 5వ వచనంలో ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి
వీరునికి ఏమి కావాలనని యాకోబును అడిగినందుకు ఆ యాకోబు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. ఎంత బాగుంది కదండి ఆ మాట, ఎంత చక్కటి సమాధానం కదా. వీరు నీ సేవకుడు, ఆ పదం చూడండి, తగ్గలేదండి ఎక్కడ కూడా. చూడండి, యాకోబు నా ప్రభువు అన్నాడు ఏశావును. ఆయన ప్రభు అయినప్పుడు మరి నేనేమవుతాను? ఆయనకు సేవకుడును. అంటే తాను ఏశావుకి ఇచ్చే రెస్పెక్ట్, ఒక యాకోబు తన అన్నయ్య అయినటువంటి ఏశావుకి ఇచ్చే ఆ గౌరవం, తనపై ఉన్నటువంటి ఆ పగ, తనపై ఉన్న ద్వేషాన్ని పోగొట్టి తనతో సమాధాన పడటానికి తను తగ్గుతున్న విధానం, ఎలానైనా నేను నా అన్నను కాపాడుకోవాలి, నా అన్నను సంపాదించుకోవాలి, నా అన్నతో నేను రాజీ పడాలి, అన్నదమ్ములుగా మేమిద్దరము చివరి వరకు ప్రేమతో ఉండాలి. ఇది ఒక తమ్ముడుగా ఒక యాకోబు తన అన్న పట్ల చూపిస్తున్న వైఖరి. ఎందుకు ఈ విషయాన్ని ఇంతగా చెప్తున్నానంటే, ఈ రోజుల్లో చాలామంది తోడబుట్టిన అన్నదమ్ముల మధ్య కూడా సమాధానం లేకుండా ఉంటారు. అక్కడక్కడ ఎందుకు క్రైస్తవ సమాజంలో కూడా ఉన్నారు. నాకు తెలిసి కొంతమంది అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండదు. ఎందుకు? ఆస్తులు, ఏవో ఆస్తుల దగ్గర, భూముల దగ్గర, ఆస్తుల విషయంలో, భూముల విషయంలో అన్నదమ్ములుగా మీ మధ్య ఉన్న మనస్పర్ధలతో, మీ మధ్య ఏర్పడినటువంటి ఆ ద్వేషాలతో, పగలతో మీ మధ్య ఉన్న ఈ బంధానికి విలువ లేకుండా చేసుకొని, మీ గర్భాన్న పుట్టినటువంటి పిల్లలు వారే రాబోయే నెక్స్ట్ జనరేషన్, రాబోయే తరవన సంగతి మీకు తెలిసి, అంటే ఈ పగలు ప్రతీకారాలు మీ తరంతోనే కాక రాబోతున్న తరాలకు కూడా అందించి మీరు వెళ్ళిపోతున్నారు అని అంటే, మీ పిల్లలకు మీరు వారసత్వంగా ఇచ్చేది ఏముందయ్యా అంటే ఈ పగలు ప్రతీకారాలా? అదా దేవుడు మనకు నేర్పింది? అదా క్రైస్తవ్యం? అదేనా క్రీస్తు స్వభావం? నీకు ఎవరి మీదనైనా కోపము గాని పగ గాని ఏదైనా ఉంటే సూర్యుడు అస్తమించే వరకే నీ కోపం చల్లార్చుకోవాలి అని కొత్త నిబంధనలు అంత ఖండితంగా చెప్పిన తరువాత, నీ శత్రువు అనే వాడే కళ్ళ ముందు ఉంటే అతన్ని పిలిచి నువ్వు భోజనం పెట్టాలి అని దేవుడు బైబిల్లో రాయించిన తర్వాత, నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి అని ఒక కండిషన్ పెట్టిన తర్వాత, ఇవన్నీ వింటున్న నువ్వు, చదువుకుంటున్న నువ్వు, తెలిసిన నువ్వు, నీ రక్త సంబంధి, నీ అన్నతను, నీ తమ్ముడతను, నీ అక్క, నీ చెల్లి, కానీ ఏది సమాధానం? ఈ సమాధానం అనేది లేకుండా, నీ పాట ఈ సమాధానం లేకుండా, నీవు చేసే ప్రార్థన ఈ సమాధానం లేకుండా, నువ్వు ఇచ్చే కానుక, నువ్వు చేసే ప్రతి కార్యం అది వ్యర్థమైపోతుందన్న సంగతి నీకు తెలుసా? దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? నీ పాట కాదు, నీ ప్రార్థన కాదు ఆయన కోరుకునేది, సమాధానాన్ని కోరుకుంటున్నాడు. ముందు నువ్వు నీ బలి ఎక్కడ పెట్టు, నీ అర్పణ ఇక్కడ విడిచిపెట్టు, నీ బలి ఇక్కడ పెట్టి నీ అర్పణ వదిలేసి ముందుగా వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి ఆ తర్వాత వచ్చి బలి అర్పించమని ప్రారంభపు పాఠాలండి అవి. మత్తయి సువార్త 5లో ప్రారంభ పాఠాలు. అంటే ప్రారంభ పాఠాలలో ఉన్న ఆ ఎసెన్స్, ప్రారంభ పాఠాలలో ఉన్న సారమే నీకు అర్థం కాకపోతే పరిపూర్ణతలోనికి వెళ్ళేది ఎప్పుడు? నువ్వు క్రీస్తు సారూప్యంగా మారేదెప్పుడు? అలా మారినప్పుడే కదా నువ్వు దేవుని కుమారుడువు. నువ్వు అలా మారినప్పుడే కదా దేవుని కుటుంబంలో సభ్యుడువు. నువ్వు అలా మారినప్పుడే కదా ఆ దేవుడున్న ఆ పరలోకానికి వారసుడవు. ఇక్కడ చదువుతున్నప్పుడు యాకోబు ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు చూసారా? తన అన్నతో అడుగుతున్నాడు ఏశావు, ఎవరు నాయనా వీళ్ళు, ఎవరు ఈ స్త్రీలు, ఎవరు ఈ పిల్లలు అన్నదానికి ఏశావు ఇచ్చే యాకోబు ఇస్తున్న సమాధానం మరలా ఒక్కసారి ఈ 34వ అధ్యాయములో 5వ వచనంలో, ఏశావు కన్నులెత్తి
ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకు ఏమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి నీ సేవ. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈరోజు ప్రపంచంలో కోటాని కోట్ల మంది గుండెలను మనుషులను ఆయన గెలుచుకున్నది కేవలము ప్రేమతోనేనండి. యేసనగానే జ్ఞాపకం వచ్చే మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? ప్రేమ. ప్రేమమూర్తి, ప్రేమామయుడు. ఎంత ప్రేమ చూపించావయ్యా యేసు! చచ్చేంత ప్రేమ చూపించాను మీకోసం. మీ కొరకు చచ్చేంత ప్రేమను చూపించా నేను. నన్ను చంపుతున్న వారిని కూడా చూసి క్షమించు అని తండ్రిని కోరుకున్న, తండ్రిని వేడుకున్నా. నన్ను అవమానపరచలేదా? అవమానపరిచారు. నన్ను నిందించలేదా? భయంకరంగా నన్ను నిందించారు. నన్ను అవమానపరిచిన వారిని కానీ, నా పైన నిందలు వేసిన వారిని కానీ, నన్ను అవహేళన అపహాస్యం చేసిన వారిని కానీ, లేదా నాపై నన్ను చెంపదెబ్బ కొట్టిన వారిని కానీ, నా గడ్డం పెరికి వేసిన వారిని కానీ, నా తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తిన వారిని కానీ, నన్ను పిడిగుద్దులు గుద్దిన వారిని కానీ, నన్ను అపహాస్యం చేసిన వారిని కానీ, నన్ను కొరడాలతో కొట్టి భయంకరమైన మ్రాణువు వీపు మీద పెట్టి కాళ్ళలో చేతుల్లో మేకులు దింపిన వీళ్ళందరి కోసం నేను ఏమన్నాను తెలుసు కదా మీకు? తండ్రి క్షమించు. ఈరోజు నువ్వు క్షమించలేకపోతున్నావా? నువ్వు ఒకవేళ క్షమించలేకపోతున్నావు ఎవరినైనా అంటే ఎంతకంటే నీ పట్ల దారుణంగా ప్రవర్తించారా వారు? నీకోసం ఒకవేళ ఎవరో మాట్లాడుండొచ్చు, కానీ ఆయన కంటే ఎక్కువ నిందించవచ్చు. ఆయన మీద పడిన నిందల కంటే ఎక్కువ దాడి చేసి ఉండొచ్చు, ఆయన మీద జరిగిన దాడి కంటే ఎక్కువ కాదే. ఆ మహనీయుడు మనకు చూపించిన మాదిరి కదా, మనకు నేర్పించినటువంటి ప్రేమ బాట కదా అది. ఆయన పేరుతో పిలువబడుతున్నామండి. ఆయన పేరుతో పిలువబడుతున్నాం. ఎవరండి మీరు అంటే క్రైస్తవులు అండి అంటావు. అంటే క్రీస్తును ధరించుకున్న వాళ్ళమని అర్థం, నమ్ముకున్న వాళ్ళం కాదు, ధరించుకున్న వాళ్ళమని అర్థం. క్రైస్తవుడు అంటే క్రీస్తును నమ్ముకున్నవాడనే కాదు, క్రీస్తును ధరించుకున్నవాడు అని అర్థం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును నమ్ముకున్నారన్నాడా, ధరించుకున్నాడు అన్నాడా? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే క్రీస్తును నువ్వు ధరించుకున్నావు. క్రీస్తును ధరించుకోవడం అన్న మాటకు అర్థం ఏంటి? క్రీస్తు యొక్క క్యారెక్టర్ను ధరించుకోవడం. అంటే నిన్ను చూస్తే ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ నీలో కనబడుతుంది, కనబడాలి. ఇక్కడ యాకోబు తన అన్న ఏశావుతో మాట్లాడుతున్న మాటలో వీరికి ఏమి కావాలి అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా వీరు అడిగినందుకు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు. అదే మనం అనుకోండి, అక్కడ మనం ఉంటే ఏమంటాం తెలుసా అండి? ఎవరు తమ్ముడు వీళ్ళంటే, నా పిల్లలన్నా అంటాం మనమైతే. అన్నా ఈ పిల్లలు ఎవరు? నా పిల్లలు రా తమ్ముడు అంటాం మనమైతే. కానీ యాకోబు అలా అంటం లేదు. నీ సేవకునికి దేవుడు నాకు దయచేసిన పిల్లలు. ఆ పద చూడు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. ఎప్పుడైనా కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు అండి, ఏమండి మీకు ఎంతమంది పిల్లలు అంటే, ఏమండి దేవుడు నాకు ఇద్దరు, ఆ మాట అంటారండి అసలు? పిల్లల్ని పరిచయం చేసినప్పుడు ఎప్పుడైనా కానీ, ఎవడు నాకు దేవుడు ఇచ్చినటువంటి కుమార్తె అండి, దేవుడు నాకు ఇచ్చిన కుమారుడు అని ఎప్పుడైనా ఎవరితోనైనా మనం అలా మాట్లాడాం. మన భాషే వేరు, మన స్టైలే వేరు. ఏదో మనమే కష్టపడ్డాం, మనమే చేసుకున్నాం, మనమే ఇచ్చాం రూపం వాళ్ళకు అన్నంతగా. చూసారా నా పిల్ల తెలియట్లే నీకు? ఆ ముక్కు చూడు, ఆ రంగు చూడు, ఆ హైట్ చూడు, మళ్ళీ చెప్పాలా నా పిల్లలని నీకు? మన భాష ఇలా ఉంటుంది. కానీ యాకోబు అలా మాట్లాడట్లేదు. దేవుడు ఏమన్నాడు? దేవుడు దయచేసిన పిల్లలు, దేవుడు దయచేసిన పిల్లలు నీ సేవకునికి అన్నాడండి. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాను? ఒకనాడు అవ్వ పలికిన మాట
మరలా కొన్ని వందల 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 సంవత్సరాల తర్వాత అక్కడ తల్లి పలికింది, ఇక్కడ తండ్రి పలికాడు. అక్కడ తల్లి ఏమని మాట్లాడింది మనం చదువుకున్నాం కదా. 4వ అధ్యాయం అండి, ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటుంది ఆ తల్లి? కయీను చేత పట్టుకుని కయీను చూస్తూ, యెహోవా దయ వలన నేను మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను. అక్కడ యాకోబు దేవుడు దయచేసిన పిల్లలు. ఇప్పుడు మనకి ఏం అర్థం కావాలి? ఈరోజు నేను ఒక తండ్రిగా ఉన్నాను అంటే, ఈరోజు నేను ఒక తల్లిగా మారాను అని అంటే, ఒక తల్లి తండ్రి అనేటువంటి ఒక సమాజంలో ఒక విలువైనటువంటి ఒక పాత్ర, ఒక విలువైనటువంటి బాధ్యత లేదా గౌరవం అంటే గౌరవం కాదండి. తండ్రి అంటే గౌరవం కాదు. తల్లి అంటే నిన్ను గౌరవప్రదమైన, దేవుడు నిన్ను ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలవబెట్టాడు. ఒక తల్లిగా మర్చిపోకూడదు, ఒక తండ్రిగా మర్చిపోకూడదు. ఎందుకంటే వివాహమైన తర్వాత ఎంతోమంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారండి. పిల్లలు లేక వివాహమై 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతున్న పిల్లలు లేక లోపల నలిగిపోతున్న, కుమిలిపోతున్న ఎంతోమంది భార్యాభర్తలు సమాజంలో మన కళ్ళ ముందు ఉన్నారు. వాళ్ళు పాపం తిరగని హాస్పిటల్ ఉండదు, చేయని ధర్మకార్యాలు ఉండవు, వెళ్ళని పుణ్యక్షేత్రాలు ఉండవు, అయినా పిల్లలు లేరు. ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి వాళ్ళని అడగండి, చెప్తారు. ఒకానొక సమయంలో బైబిల్లో యాకోబుతో అంటుంది, నాకు పిల్లలను ఇస్తావా లేదా నన్ను చావమంటావా? నువ్వు పిల్లలు నాకు ఇవ్వు, లేని ఎడలా నేను చచ్చిపోతాను అని మాట్లాడుతుంటది 30వ అధ్యాయంలో ఆదికాండంలో. పిల్లలు లేకపోతే నేను చచ్చిపోతానయ్యా అంటే, పిల్లలు లేకపోతే అలా ఉంటుందా? చాలా. అలాంటిది నీ పైన గొడ్రాలు అనేటువంటి ఒక నింద లేకుండా నిందను తొలగించి నిన్ను ఒక తల్లిగా దేవుడు నిలబెట్టాడు, మర్చిపోకూడదు. నిన్ను ఒక తండ్రిగా నిలబెట్టాడు. ఒకవేళ పిల్లలు లేకపోతే నిన్ను కూడా చాలా అనుమానంగా చూస్తారు కదా సమాజం. పురుషుడిగా నిన్ను అనుమానిస్తుంది సమాజం. కానీ నిన్ను ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఈ సమాజంలో నువ్వు తల ఎత్తుకునే విధంగా గౌరవప్రదమైన ఒక బాధ్యతలో దేవుడు నిన్ను పెట్టినందుకు, ఆ పిల్లలను చూసినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవా? దేవుడిచ్చిన పిల్లలుగా నువ్వు అనుకోవా? ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, దేవుడిచ్చిన పిల్లలు అని అనుకున్నప్పుడు మాత్రమేనండి ఆ పిల్లల విషయంలో మనం చాలా కేరింగ్గా ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎవరిదైనా ఒక కారు మనం తీసుకెళ్ళినా, ఎవరిదైనా ఒక బైక్ మనం తీసుకెళ్ళిపోయినా, ఎవరిదైనా ఒక వస్తువు మనం తెచ్చుకున్నా ఎంత జాగ్రత్తగా వాడుకుంటామండి. ఎందుకంటే అమ్మయ్యో ఏమండి వాళ్ళు మనకి ఇచ్చారండి జాగ్రత్తగా, వాళ్ళు ఎలా ఇచ్చారో అలా ఇవ్వాలండి. మళ్ళీ తిరిగి మనదనుకోండి పోనీలేండి అనుకుంటాం, కానీ ఇతరులదైతే చాలా జాగ్రత్త. అలానే పిల్లలు నీ పిల్లలను అనుకున్నావు, అందుకే వదిలేసావు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అవ్వ మాట్లాడడం చాలా చక్కగానే మాట్లాడింది, దేవుని దయవల్ల సంపాదించుకున్నాను అని. కానీ ఎందుకో ఆ తర్వాత నిర్లక్ష్యమా తెలియదు, అలక్ష్యమో తెలియదు, ఏంటో మొత్తానికి తెలియదు, కానీ ఆ కుటుంబాన్ని మాత్రం నిజంగా వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా ఎవరు ఆదాము అవ్వలు ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోలేకపోయారండి. కారణం పుట్టిన మొదటివాడే ఏ కొడుకును ఏ కుమారుని చూసి అయితే దేవుని దయవల్ల సంపాదించుకున్నాను అని ఆనందపడిందో ఆ కుమారుడే హంతకుడుగా మారబోతున్నాడు. ఆ కుమారుడే తోడబుట్టిన మరో కుమారుణ్ణి చంపబోతున్నాడు అని గ్రహించలేకపోయింది తల్లి. అలా అని ఆ ఒక్కరోజు చంపిన ఆ ఒక్క క్షణాన్ని గురించి మనం ఆలోచించకూడదు. వాడు అలా చంపాడు అని అంటే ఒక్కసారి బాగా చూడండి, చంపాడు అంటే ఒక్క రోజుకి హంతకుడు కాడు. అప్పటికప్పుడు హంతకుడు అవ్వలేదు కయ్యను, అప్పటికప్పుడు హంతకుడు కాలేదు కయ్యను. ముందు నుంచి వాడి అడుగులు బాగోలేవట, ముందు నుంచి వాడి క్రియలు బాగోలేవు. ఈ విషయం ఇక్కడ మనకు తెలియదు, కానీ
ఈ విషయాన్ని ఎక్కడో బైబిల్ ముగిస్తూ చివరిలో యోహాను అనేటువంటి అపోస్తలుడు గారి ద్వారా దేవుడు రాయిస్తూ యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10, 11 వచనంలో మాట్లాడుతూ 11లో మనము ఒకరినొకడు ప్రేమింపవలెననున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? చూడండి, వాడు అతన్ని ఎందుకు చంపెను? ఎందుకు చంపాడు అంటే తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉన్నవి గనుక అన్నాడు. అంటే తన క్రియలు చెడు, తన సహోదరుని క్రియలు నీతి. అంటే చెడు క్రియలు చేస్తున్నాడు. చెడు క్రియలు చేస్తున్న వ్యక్తి నీతి క్రియలు జరిగించే వాడిని చూస్తే తట్టుకోలేడు. మనకు అర్థమవుతుంది. బాగా ఎక్కడెక్కడో కనెక్ట్ అయిపోతుంటాయి. అవును, ఎక్కడెక్కడో కనెక్ట్ అవుతాయి, అవ్వాలి కూడా. నీతి క్రియలు జరిగించే వాడిని చూస్తుంటే చెడు క్రియలు చేసేవాడు భరించలేడు. ఈరోజు సమాజంలో క్రైస్తవులంగా మనం చేసేవి మంచి క్రియలు ముమ్మాటికి. అంటే మనుషులను మంచి మనుషులుగా మారుస్తున్నాం. తాగుబోతులు మారిపోయారు, హంతకులు మారిపోయారు, దొంగలు మారిపోయారు కదా, మత్తు పదార్థాలకు బానిసైపోయిన వాళ్ళు మారిపోయారు. ఎన్నెన్నో భయంకరమైన వ్యసనాలకు లోనైన ఎందరో దేవుని వాక్యం చేత పట్టబడ్డారు, దేవుని వాక్యానికి లోబడిపోయారు, వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు, కుటుంబాలను కట్టుకున్నారు, ఆనందంగా జీవిస్తున్నారు. కానీ ఈ సమాజంలో కొందరు ఉంటారు, వారు తిరుగుబోతులు, వారు త్రాగుబోతులు, వారు మత్తుకు బానిసలుగా ఉన్నవారు. వారు క్రైస్తవులు చేస్తున్న ఈ క్రియలు తట్టుకోలేరు. అలా అని వాళ్ళెవరు, మనమెవరం? అందరము ఆదాము సంతానమే, ఒక మనిషి నుంచి వచ్చిన వారమే, అందరూ ఆ పరమ తండ్రి పిల్లలే. కానీ ఒకరోజు కయీను హెబెలును చంపడానికి కారణం చూస్తుంటే హెబెలు యొక్క క్రియలు బాగున్నాయి, వీడి క్రియలు బాగోలేవు. బాగోలేని వాడు బాగున్న వాడిని చూసి మనసులో అసూయ పెట్టుకుంటున్నాడు. ఆ అసూయ కాస్త ఏమైపోయిందనంటే ద్వేషం అయిపోయింది. ఆ ద్వేషం కాస్త ఏమైపోయింది, కాలం గడిచేటప్పటికీ పగగా మారింది. ఆ పగ ఏం కోరుకుందంటే ప్రాణాన్ని కోరుకుంది. అంటే ప్రారంభం ఏంటయ్యా అంటే అసూయ. మర్చిపోకూడదు, అసూయ. కాబట్టి అసూయ అనేది మంచడా అని నువ్వు అనుకుంటున్నావు, చూసావా? అసూయ. ఆ అసూయ ఏమైపోతుంది? ద్వేషం అయిపోద్ది లోపల. నువ్వు అతని పేరెత్తితే తట్టుకోలేవు, నువ్వు అతని పేరెత్తితే చిరాకు వచ్చేస్తుంటది, అతను గుర్తొస్తే నీకు నిద్ర పట్టదు. కయ్యను కూడా అంతేనండి. తమ్ముడే, ఎవరో తమ్ముడే, సొంత తమ్ముడు. చూసారా, ఒకే కుటుంబం, ఒకే ఫ్యామిలీ, కానీ ఒక కుటుంబంలోనే ఒక అన్న తమ్ముని చూసి వారవలేకపోతున్నాడు. ఒక కుటుంబంలోనే సొంత అన్నే తమ్ముని చూసి అసూయపడుతున్నాడు. ఒక కుటుంబంలోనే సొంత అన్నే తమ్ముని పట్ల ద్వేషం, పగతో రగిలిపోయి ఒకానొక రోజు ప్రాణం తీసి హంతకుడయ్యాడు. ఒక కుటుంబం. పాపం ఆ కొడుకు పుట్టినప్పుడు తల్లి అతన్ని చూసుకుని ఏమన్నది మనం చదువుకున్నాం కదా. ఆ కొడుకుని చూసి ఏమనుకుంది? నేను యెహోవా దయ వలన ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. ఏ కుమారుని చూసి పొంగిపోయి సంతోషంతో నేను దేవుని దయ వలన సంపాదించుకున్నాను అనుకున్నదో అదే కొడుకు ఒకరోజు మరో కుమారుని చంపి హంతకుడుగా తన కళ్ళ ముందు నిలబడేటప్పటికీ చంపిన కొడుకుని ఏం చేయాలి? చచ్చిపోయినటువంటి ఆ శవాన్ని చూసే తల్లి ఏమైపోవాలి? ఏం చేయగలదు చెప్పండి ఆ సమయంలో? ఒకవైపు చనిపోయినటువంటి కుమారుడు కళ్ళ ముందున్నాడు, చంపిన మరో కుమారుడు కళ్ళెదురు. ఏం చేయాలి తల్లి? ఏం చేయగలదు? అదే మనం అనుకోండి, బయటవాడు అనుకోండి, వెంటనే ఆపేసి ఆన్ని చంపేద్దాం. సమాజంలో జరిగే చెప్తున్నాను.
కానీ చంపినవాడు కొడుకే, చచ్చిపోయినవాడు కూడా కొడుకే. ఏం చేయగలదు ఆ తల్లి? ఆదాము ఏం చేయగలడు? ఆ సమయంలో నిజంగా అవ్వ ఆదాములు ఎంత నలిగిపోయి ఉంటారు, ఎంత వేదనకు గురై ఉంటారు, ఎంత క్షోభ అనుభవించి ఉంటారు వాళ్ళు. ఇది భూమి మీద, ఈ ధరణిపై మొదటి కుటుంబం. ఈ ధరణిపై మొదటి కుటుంబంలో జరిగిన ఈ అలజడి, ధరణిపై మొదటి కుటుంబంలో ప్రారంభమైన ఈ రక్తపాతం, ఇది అలానే కొనసాగినట్లుగానే చరిత్ర మనకు చెప్తుందండి. అలానే వెళ్ళిపోయింది. ఒకే కుటుంబం. ఇలా చూస్తున్నప్పుడు అండి, మరలా ఒకే కుటుంబంలో ఈ విధమైన పరిస్థితులు ఇంక ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతుకుతున్నప్పుడు, అదే ఆరంభ కాలములో, అదే ఆది కాండములో, అదే యాకోబు కుటుంబంలో మనం చూస్తామండి. మరలా యాకోబుకు 12 మంది కుమారులు కదా. ఆ 12 మంది కుమారుల్లో 11వ వాడు యోసేపు. యోసేపు తర్వాత 12వ వాడు బెన్యామీను. ఆ బెన్యామీను కంటూనే రాహేలు చనిపోయింది. అందులో యాకోబు గారు వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు యోసేపు. వృద్ధాప్యంలో పుట్టాడు, తల్లి లేదు కదా అని కొంచెం అందరికంటే ఎక్కువ ప్రేమ చూపించాడు. ఎక్కువ ప్రేమను చూపించాడు అని రాయబడుతుంది ఆదికాండం 37లో. తను ఎక్కువ ప్రేమ చూపించటం కూడా మిగిలిన 10 మంది ఉన్నారు చూసారా, బెన్యామీను వదిలేస్తే మిగతా 10 మంది. ఈ 10 మంది ఆ తండ్రి యోసేపు మీద ఎక్కువ ప్రేమ చూపించటం కూడా వాళ్ళు సహించుకోలేకపోయారు. ఒకటి. రెండవది ఏంటంటే, అక్కడ ఈ అన్నలు మాట్లాడుతున్నటువంటి కొన్ని తప్పుడు మాటలు, వారు చేసే చిన్న చిన్న తప్పుడు పనులు ఏవైతున్నాయో, ఈ తప్పుడు మాటలను, ఈ తప్పుడు పనులు ఎప్పటికప్పుడు ఆ తండ్రికి చేరవేస్తూ ఉన్నాడు. ఒకటి, తండ్రికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు, ఎక్కువగా ప్రేమించబడుతున్నాడు. 2, వీళ్ళు చేసేటువంటి తప్పుడు పనులు ఎప్పటికప్పుడు తీసుకుని వచ్చి తండ్రికి చెప్తూ ఉన్నాడు. దీనితో యోసేపు మీద పగపట్టారు అని 37వ అధ్యాయంలో రాయబడుతుంది. ఈలోపు యోసేపు అమాయకుడు అండి. యోసేపుకు వెనక ఇంత జరుగుతుందనే సంగతి పాప తనకు తెలియదు కదా. అన్నలు కదండి, ఎందుకలా అనుకుంటారు అని అనుకుంటారు. నిజమే కదా. మరి ఆ తర్వాత ఈ యోసేపు తనకు కలలు వస్తుంటాయి. ఆ కలలు తీసుకుని వెళ్ళి అన్నలతో చెప్తుంటాడు. అందులో ఒక కళ చెప్పాడు. అన్నలు మనం అందరము మన చేనులోకి వెళ్ళిపోయి పనులు కడుతుంటే, నా పన నిలబడితే మిగతా పనులన్నీ నా పనకు సాష్టాంగ నమస్కారం చేశాయనేటప్పటికీ ఒకరు చూసుకుంటే అప్పటికే అసూయపడుతున్నారు. ఇది చెప్పేటప్పటికి ఏంట్రా అనుకుంటున్నారు. ఎలా కనపడుతున్నావు అంటే, నువ్వేదో పెద్ద హీరో, మేమంతా కూడా నీకు సాష్టాంగ పడతామా, నీ పాదాల మీద పడిపోతామా అని మనసులో అనుకుంటూ, అక్కడ రాయబడిన మాట ఏంటంటే 5వ వచనంలో 37:5లో మరీ పగపట్టిరి అని రాయబడింది. 4వ వచనంలో చదువుతున్నప్పుడు అండి, అతని మీద పగపట్టి అన్న మాట ఉపయోగించాడు. 5వ వచనానికి వచ్చేటప్పటికి మరీ పగపట్టిరి అంటాడు. అలా 8వ వచనానికి వచ్చేటప్పటికి మరింత పగపట్టిరి అన్నాడు. 11వ వచనానికి వచ్చేటప్పటికి అతని సహోదరులు అతని యందు అసూయపడిరి అని ముగించేశాడు. మొత్తానికి ఈ 10 మంది అన్నలు మర్చిపోకూడదు, అన్నలు తమ్ముడైన యోసేపు మీద పగతో ఉన్నారు, చాలా పగతో ఉన్నారు. ఆ పగ అసూయతో ఆరంభమైంది. ఏంటా అసూయ అంటే, అదేనండి, ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా తండ్రి, దానికి తోడు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తండ్రికి చేరవేస్తున్నాడు కదా. ఎక్కువగా ప్రేమిస్తే సహించుకోలేరు. ప్రేమిస్తే సహించుకోలేరు. ఏమండి, మీకు లేదా ఆ మనసు? చాలా మందికి ఉంటుంది. చాలా మందికి అసూయ అనేది ఉంటుంది. అసూయను మీరు విడిచిపెట్టండి. అసూయ విడిచిపెట్టండి. సహజంగా మీకు ఏం తెలుసు అంటే, పొగ త్రాగటము, మద్యం సేవించటము ఆరోగ్యానికి హానికరం అని అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు యాడ్లు. ఏవేవి హానికరం? పొగ త్రాగటము హానికరం ఆరోగ్యానికి, మద్యపానం కూడా ఆరోగ్యానికి హానికరం. ఇవి 2 ఎంత హానికరమో అంతకంటే హానికరం ఏంటంటే అసూయ. కనుక ఇప్పుడు ఈ రెండింటికి తోడు ఇది కూడా యాడ్ చేసుకోవాలి. మద్యపానము, పొగ త్రాగటమే ఆరోగ్యానికి హానికరం కాదు, అసూయ కూడా ఆరోగ్యానికి హానికరం. అసూయ అనేది ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదం.
అసూయ పడకండి ఎవరిని చూసి కూడా. ఇటు ఒకే కుటుంబంలో ఉన్న వారి మధ్య అసూయలు ఎందుకండి నాకు తెలియక. ఒక కుటుంబంలో ఉన్న వారి మధ్య కూడా అసూయ ఎందుకు? వాళ్ళ మధ్యలోనే ఉంటాయండి. ఎవడో ఇల్లు కట్టుకుంటే మనకేంటంటే మనకేం అనిపించదండి. ఎవడో కారు కొనుక్కుంటే మనకేం అనిపించదండి. ఎవడికో లక్షల రూపాయల సంపాదన వస్తే మనకేం అనిపించదు. కానీ మనోడు కారు కొంటే మాత్రం నిద్ర పట్టదు. ఎవడో 10 అంతస్తులు కట్టుకున్నా చూసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మనోడు కట్టుకున్నాడు అనుకోండి, అది చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది? ఎప్పుడు పడిపోతుందా అనిపిస్తుంటుంది మనసులో. పడిపోతే బాగుండు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనవాడు ఎప్పుడు బాగుపడకూడదు, మనవాడు ఎప్పుడు కూడా మనకి ఈక్వల్గా ఉండకూడదు, మనకంటే ఎతకూడదు, ఎప్పుడు మనకంటే కిందే, పైకి అస్సలు వెళ్ళకూడదు. తెలుసా అండి? ఆ చిన్నప్పటి నుంచి ఒక కథ చెప్పేవాళ్ళండి, ఏదో పీతల కథ చెప్పేవాళ్ళు. బహుశా మీరు వినే ఉండొచ్చు. పీతల గురించి మాట్లాడతా, తెలుసు కదండి. అన్ని దేశాల పీతలు అన్ని తీసుకొచ్చి అన్ని డబ్బాలలో పెట్టారట. ఇది అమెరికా పీతలు. పీతలు అని తెలుసా? తెలంగాణ ఎండ్రకాయలు అంటారు కదా, తెలంగాణ ప్రాంతంలో ఎండ్రకాయలు అంటారు కదా, ఆంధ్రాలో పీతలు అంటారు. ఇవి ఏంటివి? అమెరికా పీతలు, ఇవి ఆస్ట్రేలియా పీతలు, ఇవి ఇంగ్లాండ్ పీతలు అని అవన్నీ వేసేసి పైన మూత పెట్టకుండా వదిలేశారు. ఇండియా పీతలను పైన మూత పెట్టేశారట. అప్పుడు అడుగుతున్నారట వచ్చిన వాళ్ళు, ఏమండి ఇవన్నీ అన్ని పీతలే కదండి, మరి ఈ అన్నిటికీ మూత వదిలేసి దీనికి ఎందుకు అంటే మిగతా వాటికి ఏమంటారు అని అంటే మూత పెట్టేసి దీనికి వదిలేశారట ఇండియా వాటికి. అదేంటంటే అన్ని పీతల అన్నిటికీ పైన మూతలు క్లోజ్ చేసేసి ఈ ఇండియా పీతలకి ఎందుకు మీరు మూత పెట్టలేదు? అన్ని క్లోజ్ చేశారు, ఇది ఎందుకు ఓపెన్ చేశారు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ ఇండియా పీతలకి ఎందుకు మూత పెట్టలేదంటే, ఒకవేళ ఏ పీత అయినా పైకి ఎక్కి బయటికి వెళ్ళిపోదాం అనుకున్నా కింద ఉన్న పీత ఊరుకోదు, లాగేస్తుంటుంది కిందికి. అందుకే దీనికి మూతలు అవసరం లేదు. కానీ మిగతా ఉన్న చూసారా అవి ఎలాంటివి అని అంటే, ఇవి ఒకదానికొకటి చక్కగా సహకరించుకుంటూ చక్కగా అన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తాయి. కానీ ఇవి అలా కాదు, ఒకటి వెళ్ళిపోతుంటే లాగేస్తుంటుంది, ఇంకోటి వెళ్ళిపోతుంటే ఇంకో లాగేస్తుంటుంది. చూసారా? అందుకు దీనికి మూత పెట్టాల్సిన పని లేదు. అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు ఎదగనివ్వరు, వీళ్ళు వెళ్ళనివ్వరు. ఎవరు చెప్పారు ఏమో కానీ స్టోరీ కరెక్ట్గా చెప్పినట్టుగా ఉంది కదా. ఎవరో కాదు. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ కుటుంబాలలో ఎస్పెషల్లీ మీ రక్త సంబంధికులలో ఆ రోజు కయీను హెబెలును చంపడానికి అదే కారణం. ఇక్కడ కూడా చూస్తుంటే యోసేపు పట్ల చూసారు, ఎవరో బయట వాళ్ళు కాదండి, సొంత అన్నలు యోసేపును చూసి పగట, మరింత పగట, అసూయ. అమాయకుడండి, కల్లా కపటం తెలియని వాడండి. వెళ్తున్నాడు, తండ్రి పిలిచేసి, నాయన మరి మీ అన్నలు ఎక్కడికో వెళ్ళారు కదా, దూర ప్రాంతాలకు వెళ్ళారు, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో తెలియదు కదా, నువ్వు వెళ్ళి వారి క్షేమ సమాచారం తీసుకునిరా. అలానే అన్నలు చాలా కాలం అయింది పాపం, వాళ్ళు మంచి భోజనం లేక నువ్వు వెళ్తున్నావు కనుక మంచి భోజనం కూడా తీసుకెళ్ళని పంపించేస్తే అలాగే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే చూసారు, దూరం నుంచి చూసి ఎంత వెటకారం, ఎంత హేళన మాట్లాడుతున్నారు అని అంటే, అదిగదిగో తమ్ముడు వస్తున్నాడు అంటాం లేదు. చూసారు కలలుగానేవాడు వస్తున్నాడు. వచ్చాడు మీ తమ్ముడు కాదు, మీ తమ్ముడు కాదా వచ్చేది, కలలుగానేవాడు వస్తున్నాడని వెటకారం అండి. సెటైర్లు వేస్తున్నారండి తమ్ముడి మీద. కుటుంబంలో చెప్తున్నాను, చాలామంది భార్యలు భర్తల మీద సెటైర్లు వేస్తుంటారు, భర్తలు భార్యల మీద వేస్తుంటారు, చివరికి పిల్లల మీద, అన్నల మీద, తమ్ముళ్ళ మీద. ఎవరు వాళ్ళు? నీ తోబుట్టువులు కదా, నీ రక్త సంబంధికులు కదా. అయినా క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞేంటో తెలుసా అండి? అపహాస్యం వద్దు. అపహాసకులు కూర్చుండు చోట ఏమంటాడు? మనం మొదటి కీర్తన మనం చదువుతున్నప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చోక. అపహాసకులు కూర్చుంటే చోట కూర్చోవద్దు. అపహాస్యం, అమ్మో అపహాస్యం అనేది చాలా డేంజర్, అది చాలా ప్రమాదం. కానీ అదే కావాలండి. అలా అపహాస్యం చేసేమని చూసుకొని చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, వీడు మేధావి అనుకుంటాడు. మేధావా పోడావాడు.
బుర్రలేని వాడు. కానీ ఎవరి మీదనైనా కానీ ఏమంటే కుళ్ళిపోయినటువంటి జోకులేసి ఏమంటే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. ఏమంటే హాస్యం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? అందరూ నవ్వుకునే విధంగా ఉంటుంది హాస్యం. కానీ అందరినీ నవ్వించడానికి ఒకరిని బాధ పెడుతున్నావు చూసావా, అది హాస్యం కాదు, అది అపహాస్యం. హాస్యానికి అపహాస్యానికి ఉన్న తేడా మీకు తెలియాలి. హాస్యం అంటే అక్కడ అందరూ నవ్వుకునేటట్టుగా ఉండాలి. కానీ అపహాస్యము అని అంటే ఒకరిని నువ్వు బాధ పెట్టి చుట్టూ ఉన్న మీరంతా నవ్వుకుంటున్నారు అంటే అది అపహాస్యం. అలాంటి దానికి బైబిల్ ఒప్పుకోదు. అలాంటి దాన్ని దేవుడు వ్యతిరేకిస్తాడు. విరోధం. తమ్ముడు వస్తున్నాడు అనకుండా కలలుగానే వాడు వస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. అప్పటికే ప్లానింగ్ జరిగిపోతుంది. ఏం చేద్దాం వేసేద్దాం. అవునండి, యేసుప్రభు రాగానే చేసిన పనిటి మీకు తెలుసు కదండి. బట్టలను తీసేశారు. బలవంతంగా అతన్ని ఆ నీళ్ళు లేనటువంటి ఆ గోతిలో, ఆ బావిలో పడేశారు. ఏమైపోయి ఉంటాడు చెప్పండి ఆ టైంలో యోసేపు? నిజంగా ఎంత కరిచుంటాడు, కేకలు పెట్టుంటాడు, అండలో ఎంత బ్రతిమలాడుకుంటాడు, అన్నల చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని, అయ్యో నేను ఇంత అనుకోలేదు, నా అన్నలు నా తోబుట్టువులు, నా సోదరులు నా పట్ల ఇంత అన్యాయానికి, ఇంత ఘాతుకానికి పాల్పడతారని నేను అనుకోలేదు అని యోసేపు మనసులో నిజంగా ఎంత ఆ సమయం, ఆ సిచ్యువేషన్లో ఎంత బాధపడి ఉంటాడు కదండి. 10 మంది కలిసి అన్యాయంగా యోసేపును ఆ బావిలోకి దింపి వదిలేస్తున్నప్పుడు యోసేపు అక్కడే చచ్చిపోయాడు మానసికంగా. అంటే సొంత కుటుంబం అన్నలే అతని పట్ల చూపించారు. నిజంగా ఈ కుటుంబం చూడండి ఎలా ఉందో. ఒకనాడు దారి తప్పినటువంటి అవ్వ ఆదాముల కుటుంబం, అలానే ఇక్కడ దారి తప్పిన యాకోబు కుటుంబం. చివరికి ఏం జరిగింది అనేది రిజల్ట్ మీకు తెలుసు. అఫ్కోర్స్ దేవుడు తప్పించేశాడు యోసేపును. దేవుడు నిజంగా చాలా 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 ఆశ్చర్యకరంగా దేవుడు అక్కడి నుంచి తప్పించాడు. అక్కడి నుంచి ఆ పరాయి దేశం, ఐగుప్తు దేశానికి కొనుపబడ్డాడు. అక్కడ కూడా చాలా చాలా బాధలు, అవమానాలు, నిందలు భరించాడు. చేయని తప్పుకు జైలుకి వెళ్ళిపోయాడు. అయినా ఆ జైలును కూడా అనుభవించాడు. దేవుడు ఒకానొక రోజు జ్ఞాపకం చేసుకున్నాడు. బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకురావటమే కాదు, ఆ సమయంలో తీసుకుని వెళ్ళి ఫరో సింహాసనం పక్కన సింహాసనం వేసి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఐగుప్తు దేశానికి ఐగుప్తు ఫరో తర్వాత ఫరో అంతటి వాడయ్యాడు యోసేపు. సహనం, ఓర్చుకోవటం. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి బాధితులుగా ఉంటే ఓర్చుకోండి, వాళ్ళని చూసి సహించండి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా అంటారు కదా యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో. సహించిన వారిని మనం ధన్యులు అనుకొనుచున్నాము కదా. నిజంగా యోసేపు సహించాడు, ధన్యుడయ్యాడా? ధన్యుడు. యోసేపు సహించాడు, ధన్యుడు అయ్యాడు. ఎలా ధన్యుడు? ఎంత గొప్ప పొజిషన్. దాసుడుగా వచ్చినటువంటి యోసేపు, ఆ దేశానికి దాసుడుగా వచ్చిన యోసేపు చివరికి వచ్చేటప్పటికి ఆ దేశానికి బాసుగా చేశాడు దేవుడు. సహించండి. సహిస్తున్నామంటే చేతకాక కాదు, సహిస్తున్నాడు అంటే వాడు చేతకాక కాదు. కొడుతున్నారు, బయటికి వెళ్ళినప్పుడు, పత్రికలు ఇచ్చినప్పుడు, పంచుతున్నప్పుడు ఆ చెంప ఈ చెంప కొడుతున్నారు. వాళ్ళు సహిస్తున్నారు. తిరిగి అనలేక కాదు, మాటలు రావా అనలేక కాదు, వారు ఎదురు తిరగలేక కాదు, సహిస్తున్నారు. ఎందుకు? సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. ప్రియులారా, క్రైస్తవుడి యొక్క సహనములో దాగిన ధన్యత ఒకవేళ ఈరోజు ఈ చుట్టూ ఉన్న వారికి అర్థం కాకపోవచ్చు, అర్థం కాక చేతకాని వారు అనుకోవచ్చు, పిరికివారు అనుకోవచ్చు, బలహీనులు అనుకోవచ్చు, ఎవరు లేరనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చేమో. కానీ ఒక రోజు ఉంది, మర్చిపోకండి, ఒకానొక రోజు ఉంది. ఆ రోజు క్రైస్తవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఘనుడో, క్రైస్తవుడికి దేవుడిచ్చే కిరీటం ఏంటో, దేవుడిచ్చే ఆధిక్యత ఏంటో ఒకరోజు అర్థమవుతుంది. అంత చూస్తారు, వరి అవ్వకండి. అదే చరిత్ర మనకు నేర్పిస్తుంది. ఆ తర్వాత రండి, ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతే ఇంకో కుటుంబాన్ని గురించి మీకు చెప్పి నేను ముగించేస్తాను.
దావీదు కుటుంబం. దావీదు ఎంత గొప్పవాడో మనకు తెలియంది ఏం కాదు. దావీదు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు. చిన్ననాటి నుంచి చాలా బైబిల్ నేర్చుకున్నవాడు, దేవుడి పట్ల చాలా భక్తి కలిగిన వాడు, దేవుడు కోసం రోషం కలిగిన వాడు, దేవుడు కోసం చాలా రోషం కలిగిన వాడుగా కనబడతాడు. కత్తి పట్టాడు, యుద్ధంలోకి వెళ్ళాడు అంటే విజయం తప్ప ఓటమి ఎరుగినటువంటి గొప్ప ధీరుడు, వీరుడు దావీదు. వెళ్ళాడు అంటే విజయంతో రావడమే. ఎప్పుడు ఆయన జీవితంలో ఓటమి అనేది లేదు దావీదు జీవితంలో. అలాంటి గొప్పవాడు. కానీ వివాహం అయి పిల్లలను కన్న తర్వాత ఆ పిల్లలందరి కోసం ముఖ్యంగా ఒకరోజు ప్రార్థన చేస్తుంటాడండి. వివాహం అయ్యి రాజైన తర్వాత తన కుటుంబం కోసం దేవుణ్ణి ఏం అడుగుతున్నాడు, తన కుటుంబం కోసం ఏమని అడుగుతున్నాడో ఒకసారి చూస్తారా? ఒకసారి చూడాలి. ఈ సమయంలో సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము చివరి వచనంలో చదువుతున్నప్పుడు, దయచేసి దావీదు గారి విజ్ఞాపన అండి దేవుడికి, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం, రాజుగా ఉండి మాట్లాడుతున్నాడు, రాజుగా ఉండి విజ్ఞాపన దేవునికి, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. అబ్బా, ఒక అద్భుతమైన మనవి దేవుడు ముందు పెట్టాడు. ఏంటంటే, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా. ఎంత బాగుంది కదండి. ఏమండి, మీరు తండ్రులుగా మీరు ఎప్పుడైనా కానీ నిజంగా దేవుడికి ఈ ప్రార్థన చేశారా అండి? తల్లుగా మీరు ఎప్పుడైనా కానీ మీ కుటుంబం విషయంలో దేవుడికి ఇలాంటి మాట మీరు అన్నారా అండి? దేవా, నాకు ఏమొద్దు నాయన, నాకు అన్నీ ఉన్నాయి, చాలు నాయన, ఇక నాకు ఎక్కువేమొద్దు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉంటే చాలయ్యా. నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నేను నిత్యము నీ సన్నిధిలో కనబడితే చాలయ్యా అని ఏ రోజైనా ఎప్పుడైనా మీరు దేవుణ్ణి అడిగారో లేదో నాకు తెలియదు. కానీ ఒకానొక సమయంలో దావీదు అడిగాడు. ఇక్కడ చూస్తున్నాం, దావీదు అడిగాడు. అలా అడిగినటువంటి దావీదు ఆ తర్వాత తనకు పుట్టిన పిల్లలు ఉన్నారే, ఆ పిల్లలందరినీ కూడా సమకూర్చి, చాలామంది పిల్లలు ఉన్నారు దావీదు, చాలామంది పిల్లలు. ఎందుకంటే భార్యలు ఉన్నారు, భార్యలతో పాటు ఉపపత్నులు ఉన్నారు, భార్యలకు పుట్టిన పిల్లలు, ఉపపత్నులకు పుట్టిన పిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టుకునేవాడు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏం చెప్తున్నాడు తెలుసా? వాళ్ళందరూ కూర్చోబెట్టి ఏం చెప్పేవాడు ఆయన? ఒకసారి కీర్తనల గ్రంథం 34వ కీర్తన 11వ వచనాన్ని ఒక్కసారి మీరు చూడగలిగితే, 34:11లో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను, దేవుని యందైన భయభక్తులు మీకు నేర్పెదను, బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అన్నాడు. మొత్తానికి అక్కడ మనకు అవసరమైన మాట, పిల్లలారా మీరు రండి అన్నాడు. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను అన్నాడు. తన కుటుంబం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్న ఒక గొప్ప మహనీయుడు దావీదు. తన పిల్లలు తన చుట్టూ కూర్చోబెట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని నేర్పిన గొప్ప తండ్రి దావీదు. అయితే ఈ సమయంలో దావీదు జీవితం అంతా కూడా చాలా క్లీన్గా ఉంది, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది దావీదు జీవితం. కానీ ఒకరోజు దావీదు తన జీవితంలో చేసిన ఒక తప్పు, ఒక పొరపాటుతో కుటుంబం అంతా పాడైపోయి, కుటుంబం అంతా అస్తవ్యస్తమైపోయి, కుటుంబం అంతా చెదిరిపోయింది. బాగా ప్రారంభించాడు జీవితాన్ని, చక్కగా ముగింపులోకి తీసుకెళ్తున్నాడు. చక్కగా ప్రారంభించి ముగింపులోకి తీసుకుని వెళుతున్న సమయంలో దావీదు తన జీవితంలో తను చేసిన ఒకే ఒక్క పొరపాటు, మరలా మర్చిపోకండి, ఒక్క తప్పు తన కుటుంబం పతనమైపోవడానికి కారకుడుగా మారిపోయాడు. ఏంటి ఆ పొరపాటు? ఏం జరిగింది తర్వాత మీకు తెలుసు. సమూయేలు 2వ గ్రంథం, 7వ అధ్యాయంలో ప్రార్థన మీరు విన్నారు కదా. 7వ అధ్యాయంలో ప్రార్థన కదా అది. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు. 7వ అధ్యాయం కదా. అలా 8, 9, 10, 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికీ ఏమంటే 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి జరిగిన ఒక భయంకరమైనటువంటి ఇన్సిడెంట్. వసంతకాలము,
అమ్మోనీయులతో యుద్ధం. ఆ యుద్ధానికి వెళ్ళక ఇంట్లో ఉండటం, ఇంట్లో ఉండక పైకి వెళ్ళటం, పైకి వెళ్ళి మేడ మీద తిరుగుతూ ఉండటం, ఈలోపు బత్షెబని చూడటం, ఇంటికి పిలవటం, ఆమెతో పాపం చేయటం. ఆ పాపానికి ప్రతిఫలంగా ఆమె గర్భం ధరించిన సంగతి ఆయనకి చెప్పటం, ఆయనకి చెప్పగానే భయపడిపోవటం. ఎలానైనా కానీ దీనికి కారణం తన భర్తే ఊరియానే అని నమ్మించాలని ప్రయత్నం చేయటం. ఊరియా వచ్చేసేమో, అయ్యా అక్కడ యుద్ధం జరుగుతుంది, నేను నా భార్య దగ్గరికి ఎలా వెళ్ళిపోతాను, అయ్యా యుద్ధానికి వెళ్ళిపోతాను అని భార్య దగ్గరికి వెళ్ళటానికి ఊరియా ఒప్పుకోకపోవటం. ఈ సమయంలో దీని నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచించటం. మరొక ప్లాన్ చేశాడు, అదే భర్త అయిన ఊరియాను చంపించాలనుకోవడం. తన మరణాన్ని గురించిన రాసినటువంటి ఆ చీటీని తన చేతికే ఇచ్చి ఊరియా చేతికి పంపించాడు. యుద్ధంలోకి వెళ్ళాడు, ఆ చీటీ సైన్యాధిపతికి ఇచ్చాడు. అతను చూశాడు, ఇతను యుద్ధంలో ముందు పెట్టాడు. ఆ యుద్ధంలో అతను చనిపోయాడు అనటం కంటే దావీదు చంపాడు. అంతే కదా. ముందు వ్యభిచారం, నెక్స్ట్ హత్య. వ్యభిచరింపకూడదు అన్న ఆజ్ఞను మీరాడు, నరహత్య చెయ్యకూడదు అన్న ఆజ్ఞను కూడా మీరేశాడు. అప్పటి వరకు దావీదు ఒకటి, ఇక నుంచి దావీదు మరొకటి. దావీదు జీవితం మరొక విధంగా మనకు కనబడుతుంది. పాపానికి ముందు జీవితం, పాపం తర్వాత జీవితం. ఆ తర్వాత చూడండి, ఇక దావీదు జీవితంలో నెమ్మది లేదు, దావీదు జీవితంలో ప్రశాంతత లేదు. కారణం ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఒకదాని వెంట ఒకటి జరుగుతున్న అల్లరులు, అలజడులు. 11వ అధ్యాయంలో అది మనం చదువుకున్నాం. 12వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి మీరు చూడండి, 12వ అధ్యాయం వదిలేసి 13వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి 12వ అధ్యాయంలో బత్షెబకు పుట్టిన కొడుకుని దేవుడు చంపేశాడు కదా. ఏడ్చాడు దావీదు. ఏడుపు ప్రారంభమైంది. 12వ అధ్యాయం నుంచి దావీదుకు శిక్ష ఆరంభమైపోయింది, ఏడుపు దుఃఖం ఆరంభమైపోయింది. 13కు వచ్చేటప్పటికి తన కడుపును పుట్టినటువంటి తన కొడుకుల్లో పెద్దవాడైనటువంటి అమ్నోను, అదే దావీదు గర్భాన పుట్టినటువంటి మరొక భార్యకు పుట్టినటువంటి కుమార్తె అయినటువంటి, ఏం పేరండి ఆవిడ పేరు, తామారును కోరి పిలిచి తనను పాడు చేసేసాడు. ఎంత దారుణం జరిగిపోయింది. ఒక దావీదు తండ్రిగా బత్షెబతో పాపం చేస్తే, తన కడుపున పుట్టినటువంటి కొడుకైన అమ్నోను అదే దావీదు కడుపున పుట్టిన మరో కుమార్తె అయిన తామారుతో పాపం చేశాడు. ఇది తెలిసిన దావీదు జీవితంలో నెమ్మది ఉంటుందా మీరు చెప్పండి? దావీదు చేసిన ఒక తప్పుకి ఎన్ని తప్పులు జరుగుతున్నాయి చూడండి. దావీదు చేసిన ఒక పొరపాటుకు వెనకాల ఎన్ని పొరపాట్లు జరుగుతున్నాయి మీకు అర్థం కావాలి. ఇదెందుకు? మీకు, నాకు, మనందరికి ఒక పాఠం ఇది. ఇది తెలిసినటువంటి అన్న తామారుకు సొంత అన్న అయినటువంటి అబీషాలోము అన్న అయినటువంటి అమ్నోను మీద కోపం, పగతో ఉన్నాడు. ఒకానొక రోజు ఇంటికి పిలిచాడు, భోజనం పేరుతో నమ్మించి అన్నను చంపేశాడు అబీషాలోము. అంటే ఇక్కడ దావీదుకు బత్షెబాలకు పుట్టిన కొడుకు చనిపోయాడని దుఃఖపడుతున్నాడు. మరోవైపు అమ్నోను తన చెల్లితో తప్పు చేశాడు అని బాధపడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇంతలోనే మరలా అబీషాలోము తన అన్నయ్యన అమ్నోనును చంపాడు అన్న సంగతి తెలిసి కుప్పకూలిపోయాడు. అబీషాలోము పరారైపోయాడు. అలా 4 సంవత్సరాలు గడిచిపోయింది. మరలా అబీషాలోము వచ్చాడు యెరూషలేముకు. వచ్చిన అబీషాలోము తిన్నగా లేడు. ఇప్పుడు ఏకంగా తండ్రి కూర్చున్న సింహాసనానికి ఎసరు పెట్టాడు. ఆ సింహాసనం కావాలని కోరుకుంటున్నాడు, తండ్రి కూర్చున్న సింహాసనం. ఆ సింహాసనం కొరకు తను చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? 17వ అధ్యాయానికి మీరు చదువుకుంటే, సమూయేలు 2వ గ్రంథం 17లో అహీతోపేలు అనేటువంటి వ్యక్తితో కలిసి, సలహాదారుడితో కలిసి, మంత్రితో కలిసి, తన తండ్రి అని కూడా చూడకుండా తన తండ్రి అయిన దావీదును చంపడానికి బయలుదేరిపోయాడు. అప్పప్ప, ఏంటండి దావీదు జీవితం? 11వ అధ్యాయంలో పాపం చేశాడు. 12వ అధ్యాయంలో కొడుకు చనిపోయాడు. ఆ 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ ఒక కొడుకు కూతుర్ని చెరిపేశాడు. అదే అధ్యాయంలో చివరికి వెళ్ళేటప్పటికి ఒక కొడుకు మరో కొడుకుని చంపేశాడు. ఇలా కొన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు గడిచేటప్పటికి ఆ కొడుకు పారిపోయాడు. మరలా పారిపోయిన కొడుకు 4 సంవత్సరాల తర్వాత మరలా వచ్చాడు. వచ్చిన తర్వాత కుట్ర ప్రారంభమై తన సింహాసనాన్ని లాక్కోవడానికి కొడుకు చేసే ప్రయత్నంలో ఇక దావీదు జీవితంలో ఎక్కడ మనశ్శాంతి?
ఎక్కడ నెమ్మది? చివరికి దావీదు చేసిన పని ఏంటంటే అప్పటికప్పుడు అర్ధాంతరంగా ఆకస్మికంగా తనతో ఉన్నటువంటి వాళ్ళందరినీ వెంట పెట్టుకుని రాత్రికి రాత్రి ఉన్న కట్టు బట్టలతో బయలుదేరి అరణ్యానికి వెళ్ళిపోయాడు. దావీదు పారిపోయిన దావీదును వదిలిపెట్టక వీడు వెళ్ళాడు. అబ్షాలోము తనతో పాటు ఉన్న సైన్యం తీసుకుని దావీదుని చంపడానికి వెళ్ళాడు, కానీ చివరికి వాడే చచ్చాడు. ఇప్పుడు అబ్షాలోము తన కొడుకు చచ్చిపోయాడన్న వార్త విన్న తర్వాత గుండె ముక్కలైపోయింది, బద్దలైపోయింది. దావీదు హృదయం పగిలిపోయింది. ఎందుకయ్యా దావీదు నీ జీవితం ఎంత చక్కగా ఉన్న జీవితం కదా నీది, ఎంత ఆనందంగా ఉన్న జీవితం కదా. నువ్వు ఏం కోరుకున్నావు? నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నావు కదా. నీ కుటుంబం అంతా దేవునితో ఆశీర్వదించబడాలని కోరుకున్నావు. కోరుకోవడం అయితే బాగానే కోరుకున్నావు. పిల్లలందరినీ కూర్చోబెట్టి చక్కటి మాటలే నేర్పించావు. కానీ నీ బుద్ధి గడ్డి తిన్నది. ఒకరోజు తండ్రిగా నువ్వు చేసిన తప్పు ఆ తర్వాత నీ పిల్లల కుటుంబం ఎలా చెదిరిపోవటానికి కారణమైందో ఒక్కసారి మీరు ఆలోచించండి. దావీదు ఆలోచించాడు, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి నా కుటుంబంలో అని. వెనకకి తిరిగి చూస్తే ఆయన కనిపించింది నేను వేసిన తప్పటడుగు, నేను చేసిన పొరపాటు. ఆ పొరపాటు ఫలితం ఇవన్నీ. అప్పటి వరకు ఆ తప్పు చేయనంత వరకు ఒక దావీదును చూసాము. ఆ తర్వాత నుంచి బాధ, వేదన, కన్నీళ్లు, నెమ్మది లేకుండా ఉన్న దావీదును మనం చూస్తుంటాం చివరి వరకు. మీరు కూడా అలానే అనుకుంటారు, ఏముందులే అనుకుంటారు. మీరు ఏముందులే అని మీరు అనుకుంటున్నారా? ఆ రోజు దావీదు కూడా ఏముందులే అనుకున్నాడు పచ్చిబాతో. కానీ ఇన్ని జరిగాయన్న సంగతి నీకు తెలిసిన తర్వాత ఇప్పటికైనా మానుకుంటావా, కంటిన్యూ చేస్తావా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీ కుటుంబం పట్ల మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా, మమకారం ఉన్నా, అనురాగం ఉన్నా, ఆ కుటుంబం చక్కగా దేవునిలో ఉండాలనుకున్నా మీరు ఏ విధమైన తప్పులు చేస్తున్నారో నాకు తెలియదు, ఎవరిని మోసం చేస్తున్నారో నాకు తెలియదు, ఎవరిని దోచుకుంటున్నారో నాకు తెలియదు, ఎవరితో అబద్ధాలు ఆడుతున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఇవన్నీ కుటుంబం మీద ప్రభావం మాత్రం ఖచ్చితంగా చూపిస్తాయి. అదే దావీదు జీవితం. ఒకసారి ఆలోచించండి. దేవుని కుటుంబమైన అవ్వ ఆదాముల కుటుంబం ఎలా చెదిరిపోయింది, యాకోబు కుటుంబంలో ఎలాంటి అసూయలు బయలుదేరిపోయాయి, దావీదు కుటుంబం ఎలా ముక్కలైపోయింది, దావీదు జీవితం నెమ్మది లేకుండా అయిపోయింది. ఇలా ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలు ఎలా ఒక్కొక్క కుటుంబం ఎలా దారి తప్పి ఎలా పతనానికి వెళ్ళిపోయాయో చరిత్ర చదువుతున్నటువంటి మనం మన కుటుంబాలు అలా కాకూడదు. దేవుడు ఆనందపడే, దేవుడు మెచ్చే ఒక మంచి కుటుంబంగా మీ కుటుంబాలు ఉండాలి, మారాలి అని ఆలోచించి సహోదరు రాజ్ కుమార్ గారు, వారి సంఘం, వారితో పాటు ఉన్న వీళ్ళందరూ 6 దినాలు ఇంత చక్కగా మొదటిసారిగా చేస్తున్నారని చెప్పారు. చాలా ఆనందం వేసింది. ప్రియులారా, మీ మీద ఉన్న ప్రేమ, మీ మీద వారికి ఉన్నటువంటి ఆ శ్రద్ధ, దేవుడు వారికి అప్పగించిన బాధ్యతను ఇంత చక్కగా జరిగిస్తున్నారు. ప్రార్థించండి. రాబోయేటువంటి మిగతా 4 దినాలు కూడా దేవునికి మహిమకరంగా జరగాలి. మీరందరూ ఆశీర్వదించబడాలి. వాక్యం చెప్పడానికి రాబోతున్న దైవజనులు కూడా దేవుని జ్ఞానంతో నింపబడి మీకు ఈ సమాజానికి అవసరమైన ఎన్నో సంగతులు వారు చెప్పి మిమ్మల్ని అందరినీ వెలిగించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. ఈ 6 దినాల సభల్లో 2వ రోజు సభ మీకు మహిమకరముగా, మీ పిల్లలకు దీవెనకరంగా మీరు జరిగించారు. వచ్చిన మీ పిల్లలు మీ మాటలతో నింపబడి వెళుతున్నారు. ఆలోచించాలి, ఎక్కడ తప్పటడుగులు పడుతున్నాయో గ్రహించాలి. ఇప్పటికైనా మీ పిల్లలు సరిచేసుకోవాలి. వారి కుటుంబాల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అట్టి మనస్సు వారికి ప్రసాదించమని వేడుకుంటూ ఎంతో భారభరితమైన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నడిపిస్తున్న అన్న రాజ్ కుమార్ అన్నను మీరు జ్ఞాపకం చేసుకోండి. వేదిక మీద ఉన్నటువంటి నిజంగా మీ పిల్లలు అనేక ప్రాంతాల నుంచి ఈ దేశంలో కాదు విదేశాలకు ఉపాధి కోసం వెళ్ళి తండ్రిగా మిమ్మల్ని అక్కడ ఎరిగిన వారుగా కొందరైతే, సత్యంలోనికి వచ్చిన వారుగా మరికొందరైతే, నిజంగా మీ పిల్లలు అక్కడ వారి మధ్య ఏర్పడిన ఆ పరిచయం, ఆ ప్రేమ ఈరోజు వేదిక మీద మరలా అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు అవ్వటానికి కారణమని ఎరిగి చాలా ఆనందపడుతున్నాం. ఈ ప్రేమలో మేము చివరి వరకు కొనసాగులాగా కృప చూపించండి. మా మధ్య ఈ ప్రేమను, ఈ ఐక్యతను అపవాది పాడు చేస్తాడు. కానీ మేము మెలకువ కలిగి
వాడి కుయుక్తులను మేము ఎరిగి వాడి మాయలో మేము చిక్కుకోకుండా మీ వాక్యం చేత మమ్మల్ని మేము కాపాడుకోవటానికి, మా ఐక్యతను కాపాడుకోవటానికి సహాయం చేయమని మరీ మీ పాదాలు పట్టుకొని మనం బ్రతిమలాడుతూ వెళుతున్న మీ పిల్లలను క్షేమంగా వారి గమ్యానికి చేర్చండి. మా ప్రయాణంలో తోడుగా ఉండండి. రేపటి దినాన విశాఖపట్నంలో జరిగే ముగింపు సభలో మీకు సమాజానికి నాయన దీవెనకరంగా, మీకు మహిమకరంగా సభలో మాట్లాడినట్లు కృప చూపించమని ప్రార్థిస్తూ, మీ చిత్తమైతే మీ కుమారుడు రాకడ ఆలస్యం అయితే మరోమారు కలుసుకున్న వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడి నడిపించునుగాక. ఆమెన్.